హాయ్ ఫ్రెండ్స్, అస్సలాముఅలైకుం. వెల్కమ్ టు రూబీవర్డ్. ఇక్కడ నేను టిఫిన్ అయితే చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ కోసం. ఇక్కడ చూడండి, టమాటో కట్ కర్రీ. ఈ రెసిపీ నేనైతే యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. చూడండి, ఇక్కడ చూడండి, వంట చేసేటప్పుడు ఇదంతా చూడండి ఎలా ఉందో. ఇదంతా క్లీన్ చేసుకోవాలి. అంత వంట అయిపోయిన ఇక్కడ నేను ఒక బౌల్ అయితే తీసుకున్నా. ఆ బౌల్లో ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో కొంచెం జీలకర్ర అనేది యాడ్ చేస్తున్నా. చాలా సింపుల్గా ఈజీగా టిఫిన్ అయితే చేస్తున్నా, సేమియా ఉప్మా. దీంట్లో పచ్చిమిర్చి వేసాను. మీరు మీ రుచికి సరిపోయేంత పచ్చిమిర్చి వేయండి. అలాగే కరివేపాకు అండ్ కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేస్తున్నాను. ఇది కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో మనము వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం సేమియా అయితే ఎంత తీసుకుంటున్నామో దాన్ని బట్టి, ఆ క్వాంటిటీని బట్టి మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే సేమియా అనేది మెత్తగా పడిపోతుంది. సో కేర్ఫుల్గా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్గా ఈజీగా చేస్తున్నా. ఇక్కడ వాటర్ యాడ్ చేసిన తర్వాత రుచికి సరిపోయేంత సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇది బాయిల్ అయిన తర్వాత దీంట్లో నేను సేమియా యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, సేమియాకి సరిపోయేంత వాటరే నేను యాడ్ చేసుకున్నాను. ఎక్కువ కాదు, తక్కువ కాదు, చాలా ఈక్వల్గా అనేది యాడ్ అయితే చేసుకున్నా. ఇక్కడ చూడండి, మటన్ ఫ్రైని వేడి చేస్తున్నాను. నైట్ చేశాను. ఇది మటన్ ఫ్రై. ఆ రెసిపీ కూడా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. ఇక్కడ మా బాబు, మా హస్బెండ్ టిఫిన్ తింటూ చూడండి. మా బాబుకి టేస్ట్ తినేది కొంచెమైనా సరే, బట్ అది టేస్ట్గా ఉండాలి. నచ్చితేనే తింటాడు, నచ్చకపోతే తీసి పడేస్తాడు. అసలు తినడు. ఇక్కడ తనకు సేమే నచ్చింది, తింటున్నాడు. ఇక్కడ నా టిఫిన్, నేను టిఫిన్ చేస్తున్నాను మార్నింగ్. మా బాబు అయితే ఆడుకుంటున్నాడు, బ్రెడ్ తింటూ ఆడుకుంటూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, కింద వస్తూ తింటూ ఆడుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు మా బాబుకి అయితే తినిపిస్తున్నాను రైస్. నేనైతే ఇది టమాటో కట్ కర్రీ అయితే చేశాను అన్నా కదా. ఈ రెసిపీ అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. చూడండి, చాలా ఈజీగా అండ్ చాలా టేస్టీ కర్రీ అండి. మీరు ట్రై చేయండి. మా బాబు కోసం ఇక్కడ ఒక ఎగ్ వేసి కొంచెం చారేసి కలిపి తినబెట్టాను. ఇక్కడ చూడండి, తను తిన్నాక ఎలా ఆడుకుంటున్నాడు. ఇప్పుడు ఈ బెడ్ అంతా క్లీన్ చేయాలి. మా బాబు ఈ విధంగా డైలీ ఖరాబ్ చేస్తూ ఉంటాడు. ఈ విధంగా అయిపోతుంది. ఈ చెత్త చేస్తాడు బెడ్ అంతా. ఈ బెడ్ని క్లీన్ చేస్తే ఇక్కడ చూడండి ఇలా అయిపోతుంది. అంతా క్లీన్ పెట్టి ఎక్కడిదక్కడ సర్దేసి మంచిగా ఈ విధంగా అయితే డైలీ నాది ఇదే పని అండి. మార్నింగ్ క్లీన్ చేయాలి. ఈ క్లీన్ అయిన తర్వాత మా బాబుకి స్నానం చేయించిన తర్వాత ఇక్కడ చూడండి, తను పండుకుంటుండు పాలు తాగుకుంటూ. ఇక తను నిద్రపోతాడు. నిద్రపోయిన తర్వాత నా మిగతా పని అయితే నేను చేసుకుంటాను. మా హస్బెండ్ నైట్ అయితే వెజిటేబుల్స్ తెచ్చారు. సో ఇక్కడ నేను సర్ది అయితే పెట్టేస్తున్నాను. లెమన్, క్యాప్సికమ్ అండ్ గోకరకాయ, దోసకాయ అయితే తెచ్చారు. ఇవన్నీ నేనైతే సర్దేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. చాలా ఎక్కువ కూరగాయలు అయితే తెచ్చుకోము, ఎప్పుడప్పుడు తెచ్చుకున్న 2-3 ఫ్రెష్గా ఎప్పుడప్పుడు తెచ్చుకుంటామండి. ఎక్కువ తెచ్చుకొని అయితే మేము ఖరాబ్ చేయము. డైలీ మా హస్బెండ్ వెళ్తారని డైలీ చేస్తాం. ఇక్కడ చూడండి, ఈ బాక్సెస్ అంతా డస్ట్ పడి ఉంది. 1 మంత్ అవుతుంది క్లీన్ చేయక. సో ఇదంతా క్లీన్ చేయాలి. ఇవన్నీ కడిగి ఇక్కడ కింద చూడండి, ఇదంతా సర్దేసి ఇక్కడ గిన్నెలన్నీ తోమి పెట్టాలి. అంతా సర్దేసి పెట్టాలండి. ఇక్కడ చూడండి, అంతా క్లీన్ చేశాను. కింద గిన్నెలన్నీ తోమేసి సర్దేసి పెట్టాను. ఇక్కడ పైన కూడా ఈ డబ్బాలన్నీ క్లీన్ చేసి కడిగి మంచిగా క్లీన్ చేసి ఎక్కడిదక్కడ సర్దేసి పెట్టాను. ఇక్కడ అయితే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసాను. ఇది ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్. నేను దీన్ని ఎలా ఆపరేట్ చేయాలో నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేసి. ఇక్కడ చూడండి, మా బాబు అయితే నా పని అయిపోయింది, చాలా చక్కగా అయితే వండుకున్నాడు. టైం చూసి చూడండి, 1:30 అయిపోయింది. ఈయన పండుకొనే ఉన్నాడు. ఇప్పుడు నేనైతే ఈ టైంలో వీడియోస్ ఎడిట్ చేస్తూ ఉంటాను మా బాబు లేచే వరకు. మా బాబు లేచాడు, తనకు తినిపించి ఇక నేనైతే లంచ్ అయితే తింటున్నా. తను చూడండి తిన్నాడు, చాలా చక్కగా ఆడుకుంటూ ఉన్నాడు. ఫస్ట్ తనకు తినిపించిన తర్వాత నేను తింటా. ఇక్కడ చూడండి, ఆక్టోపస్ టాయ్తో ఎంత చక్కగా ఆడుకుంటుండు. హలో 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 అనుకుంటూ ఆడుకుంటుండు. తను
8 మంత్స్ ఉన్నప్పుడు తీసుకున్నాక ఇప్పటి వరకు చాలా చక్కగా పెట్టుకున్నా. ఇప్పుడు మా బాబుకి 2 ఇయర్స్. అది గుర్తుకొచ్చినప్పుడల్లా తీసుకుంటాడు. దాంతో ఆడుకుంటూ ఉంటాడు. కొద్దిసేపు టైం పాస్ అలా చేస్తూ ఉంటాడు. ఇక్కడ చూడండి, ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ టైంలో మా బాబు బండి తీసుకున్నాడు. తన బండి తీసుకొని ఈ విధంగా ఆడుకుంటా ఉన్నాడు. తిప్పుతూ ఉంటాడు ఈ బండి. మా ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తాడు. ఆడ నుంచి ఇక్కడికి తిరుగుతూ ఉంటాడు. తన ఇష్టం ఒక్కొక్కసారి తీస్తాడు బయటికి, ఒక్కొక్కసారి తీయడు. తన మూడ్ని బట్టి ఆడుకుంటాడు. తన ఇంట్లోకి అయితే వచ్చేసాడు. డ్రెస్ చేంజ్ చేశాను. ఇక్కడ చూడండి, టీవీ చూస్తూ ఉన్నాడు. ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నాకు సపోర్ట్ చేయండి.